మా ఆరాలేంది బయటికి వెళ్తలేదు, ఇంకా పందిరినట్టున్నది. ఆయన నోరాడిచ్చినంత ఈజీ అనుకున్నది పొలంలో చెయ్యాడిచ్చుడంటే. ముందట ముగ్గురు ముసలాళ్ళని వేసుకొని తవ్వంటే అందరిని ఎక్కిరించినట్టు అనుకున్నది. పోయి పిలిచానత్త. మా ఆరాల్ని ఎంత పిలిచినా సప్పుడే ఎత్తలేదు. ఉన్నవా లేవా? అగు మహారాడు వచ్చినట్టున్నది కదా. అరే పిల్తా అంటే సప్పుడు ఏమేమే ఏం చేస్తున్నావు? మీ మరిదికి పొలం కాడికి కొంటవానికి సర్ది పెడతానా. అవునా నిజమా? ఏం కూర వండినావు? చారు చారు పప్పు చారు. మా ఆటలు తినస్తానే కానీ ఇది ఇంట్లోకి వెళ్తలేదు. ఏం చేస్తానే అంతగానో? సర్ది పెడతానా అని నువ్వు తింటానా? బుక్కల మీద బుక్కలు పెట్టుకుంటా. పొద్దు పోతుందని నిల్చుండి 4 బుక్కలు తింటానే. అబ్బా నిల్చోనే 4 బుక్కలు తింటున్నావంటే కూసుంటే కంచుడు కచుడ లేపుతామన్నమాట. కూసుంటే కంచుడు కచుడ లేపుతామన్నమాట. అందుకే నిల్చుండి తింటానా. సరేగాని మా మరిదికి సర్ది పెట్టినవా? ఎందుకు పెట్టలే? నేను తినంగా మిగిలిందంతా ఆయనకేనా. ఏనన్నా అన్నం భార్యంగా చూసినావా అని. నువ్వు తినంగా మిగిలింది ఎత్తన్నావు కాబట్టి మా మరిది పీనుగోలు ఉన్నాడు, నువ్వేమో ఏనుగోలు ఉన్నావు. అయితే నీ పని తీరిందానే? నా పని మాగ తీరింది. నా పని చల్లకుండా పాపం బాగున్న మరిది ముఖం కడుక్కోకుండా తెల్లారంగా వేళ్ళు వాళ్ళకి ఆకలి అవుతుంది కావచ్చు. సర్ది పెట్టుకొని పోవాలి. పా సర్ది పెట్టుకొని రా తొందర. అత్తనపా నీ మింగుడు పాడుగా మింగుడే మింగు. అయ్యో మారాలు చల్లగుండా పొద్దుగానే వచ్చింది నన్ను తిండి తిననీయకుండా చేసింది. కడుపు నిండా తిండే తింటే చావకాయనండి తెప్పుకుంటా ఉన్నాయి కదా. సగం ఆగం తిండి తిననీయలే నన్ను. సగం కడుపుకే తింటి. ఇది ఇంకా అత్తలేదు. దీని అచ్చుడు చల్లగుంటా మళ్ళీ ఇట్లా తిని పాడైతుందా ఏంది దీని తిండి తలగా? వాళ్ళకి ఆకలి అవుతుందో ఏమో ఇంత పొద్దుగా. పోదా ఏమైంది నిల్చొని చూస్తావు? నడువు. ఇంకేం వెళ్తున్నదే? ఒక్క జాంకాయ వెళ్తున్నా. అది ఓ రావాపా చెప్పు చెప్పు నడువు. నీ తిండి ఏ అత్తన పాయ ఏమిటి కొడుతున్నావే? పోయేది పొలం కాడికేనా? నువ్వు తిను, ఆ పొలగాడు ఎండిపోతాడు. అయ్యో వెళ్తుపోయింది. కూర బర్రె బలిసినట్టు నువ్వు బలు. అవునా అన్న? ఇదిదేనమ్మి డ్రైవర్ సీన్కు పొలం దున్నాలని చెప్పిన, ఇంకా రాలేదు కదనే. నాకు పొద్దుగాల కలిసిండ్రా తమ్మి, మనకే వస్తా అన్నాడు కానీ ఇంకా వస్తలేడు కదరా. ఆడు ఎటు అయిపోతే అటే పోతాడు అన్న. అడిగిన మనకు అత్తడో రాడో, నేను పోయి మరి వేటలో పట్టుకోవాలా? మనం ఆట ఆంతరం తినేవాడిది, ఎందుకు ఎగురుతా పడుతున్నావురా? అత్తడు కావచ్చు, కొంచెం ఆగలేవు అన్న.
ఈ మరదలను వదిలి ఇంకా అత్తలేరు కదా అరే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని రావద్దారా ఎందుకురా నీకు ఏం లేదన్న. ఏందిరా ఆకలి ఇట్లా అవుతుందారా అవునన్నా పొద్దుగాల రాగా ఛాయ కూడా తాగుకుంటా అత్తివి ఎండాకంతా కళ్ళు తిరిగినట్టు అవుతుంది. నువ్వు ఇంటికి పోయి తినరాపరా వాళ్ళు వచ్చారికి ఏ వాళ్ళు అవుతుందో. ఏ అద్దుతి అన్న వాళ్ళు వచ్చేదాకా ఆగుతా. సరేపా నీకు అంత ఎట్లా అవుతుందంటారుగా వాళ్ళు వచ్చాక చెట్టు నీడ కన కూర్చుందాం. పోయి ఇంటికైనా పోయి తిని రాపోలేవురా. ఏ అద్దుతి అత్తారు కావచ్చు. ఎవరా అల్లుళ్ళు పొలం దున్నిస్తారా? ఇలా దున్నిస్తున్నాయా అయితే కానీ మరి ఇద్దట్లో ఎవరు దున్నిస్తారు పొలం మొదలు? ముదుగాలు మా అన్నయ్య దున్నిస్తా మావా, అన్నదైనాక నా దున్నించుకుంటా. ఎవరైతే మామ ఓళ్ళు అయినాక ఓళ్ళు దున్నించుకుంటాం. మంచిగా ఉన్నారా మీ అన్నదమ్ములు? ఇంకోళ్ళు అయితే నాది మొదలు అని అందరు. మంచిగా ఉన్నారా మీరు ఇద్దరు? భూములు పంచుకున్నాక కూడా మంచిగా కలిసి ఉంటారు. భూమి దీవెన తల్లి దీవెన ఉన్నోడు ఏనాడు ఏడిపోడు మామ. మేము గదే నమ్ముతున్నాం. అందుకనే మీ ఏ లొల్లి లేకుండా సంతోషంగా ఉంటున్నాం మామ. మీరు సరే కానీ మరి ఇంటికాడ మా బిడ్డలు ఎట్లుంటారు? వాళ్ళు కూడా మా లెక్క మంచిగా కలిసి ఉంటారే మావా. ఆడోళ్ళ ముచ్చట ఎల్లకాలం ఉండదురా. ఎప్పుడు మంచిగా ఉండేది తెలియదు, ఎప్పుడు లొల్లి పెట్టుకునేది తెలియదు. ఇవరి దాకానైతే గసం లుల్లుడు కాలే మరి. సరే మంచిగా ఉంటే అయిపోయింది. అవునే శ్రావంతి, మీ అవ్వగారింటికాడ నువ్వేం పనులు చేసేది? మీ అవ్వ ఏమైనా పనులు చెప్పేదా నీకు? మా అవ్వ చెప్పిన అన్ని పనులు చేత్తు, ఒక వ్యవసాయం పని తప్ప. నువ్వేం పనులు చేత్తు అక్క? ఊకోయే, నన్ను అక్కన్న మరి మా సింగారవే అక్కనకు నువ్వు నన్ను. పెయ్యి ముత్తంత దొడ్డున్నంత మాత్రాన చిన్నది పెద్దదైతే పెద్ద చిన్నది అవుతుందానే, చిన్నది పెద్దదైతే పెద్ద చిన్నది అవుతుందానే. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇగో నువ్వు పెద్దదే అనివేగా చిన్నదానివేగా ఏమన్నా కానీ నన్ను అయితే అక్కనకు, సరేనా? సరే గాని మీ ఇంటికాడ నువ్వేం పనులు చేస్తువే? నేను మా అవ్వగారింటికాడ ఇంట్లో పని చేస్తును, పొలం పని చేస్తును, అన్ని పనులు చేస్తును. అన్ని పనులు చేసుకుంటూనే చదువుకుందును. బడి లేనప్పుడల్లా అప్పుడప్పుడు కైకిలు కూడా పోదును, తెలుసా? అవునే, మీ అవ్వగారింటికాడ మీకును మీ పాలోళ్ళకు లొల్లిలు అయ్యేటియా? మేము మంచిగానే కలిసి ఉందుము, కానీ గిన్న ఆటలప్పుడే మా పాలలకు మాకు రోజులు అయ్యేది. అప్పు ఇది బాగానే కొజ్జది ఉన్నట్టున్నది, బయటికి చూస్తే ఏర్పడతలేదు గాని. మరి మీకును మీ అవ్వగారుల పాలలకు లొల్లేదేనానే? ఓ ఎందుకు గాలే, పొట్టు తిట్టుకుంటూ పొట్టు శిఖలు అందుకొని చంపుకుంటే వాడకట్ట అంత ఒక్కటై చూసు గంతగానం లొల్లి పెట్టుకునేది. ఏమనుకుంటాను మా లొల్లికి అయితే అందరూ గాయ ఊరు. అబ్బో, ఇది మాకొజ్జదే ఉన్నట్టున్నది కదా, దీంతో మాకెన్ని లొల్లులు అవుతాయో ఏమో. ఏందే ఏమో బీరుపై చూస్తాను, పోదాంపా. ముచ్చట పాడగా ఉడతలేదు గడతలేదు ఒకటే ఒడ్డుకుంటది. సరే దా. అవన్నా నా పిల్లలను వదిలేస్తారే. అరే తమ్మి నువ్వు అప్పటి గారైతుంది అంటున్నావు కదా, నువ్వు అయితే మొదలు తినిపో. ఎంతసేపు అయితే సతిపట్టుకు వచ్చారు గారైతుందిరా. నేనేం చెయ్యాలయ్యా? ఇగో ఈయన పెళ్ళవే దొంగ ముక్కలు మింగుకుంటే గింత సేపు చేసింది దాన్నాను. అబ్బో ఇవారి దాకా మంచిగానే మాట్లాడింది, దాని మొగం దగ్గరికి వచ్చే వరకు నా మీద షాడీలు చెప్తాందా? మంచిదే అనుకున్నా కానీ మాకొజ్జదే ఉన్నట్టున్నది కదా. అయ్యో మరిది ఆకలి బాగా అవుతున్నట్టుంది కదా, పా తిందు. బావా నువ్వు కూడా తిందుపా, నీకు కూడా ఆకలి అవుతుంది కావచ్చు, ఇద్దరు కలిసి తిన్నట్టుంటది. నా మొగని నేను అడుక్కోనా? గిదేంది అడిగేది? దాని మొగని తినమని ఇడిచిపెట్టి ఏమో నా మొగని అడుగుతుంది. కరెక్ట్ చెప్పినావు, నాకు కూడా ఆకలి అవుతుంది. అన్నం పెడుతూ పారాది తిందాం. ఇంకేం చూస్తాను మొద్దరే అట్టే కూర్చుంటావు, తిండుపా. ఆకలి అవుతుంది అనుకుంటా. అయ్యో ఏంటిదే మాయలో కొంచెం పడతావు. ఏం కూర అండి? ఏం కూర ఉన్నది? తొక్కు నూరినా. తొక్కేనా? ఇక్కడ పెట్టుకో, ఇంత తొక్కిటన్న పెట్టుకో, లేకపోతే కలుపుకో. అయ్యో బావా ఇంకా తొక్కుతోనే ఏం తింటావు? ఇగో పప్పు పట్టు.
ఇటు పట్టు మంచిగా ఉంది కమ్మగా ఉంది. తొక్కుతో తినొచ్చు కదా, అది వేసిన కూరే కావన్నా, అది కూడా పప్పు కమ్మగా ఉంది, తిను బాగుంటుంది, మంచిగా ఉన్నది పంది మొకంది. కూర మంచిగానే స్రవంతి, అచ్చ మా అమ్మాయిని అట్టే ఉన్నది. ఇదేమంటే దిక్కు మళ్ళీ కూరలు వదిన మంచిగా అంటుంది కదా దీనికంటే. ఈ బక్కగాడిది కొడుకు అండి పెడితే మంచిగా తింటాడు, ఇప్పుడేందో మంచిగా లేదంటాడు. ఎక్కడి పాటు అక్కడనే వాడతాడు గాని. అన్న ట్రాక్టర్ వస్తుంది కానీ అవురా సీను, ఇవాళ ఎటువైనవరా గిరిసేపు అయింది, మీరు ఇవాళ వచ్చి పోరి షేగడ్ కచ్చుకో పోరి. అవునే సీనన్న, అప్పుడు ఎప్పుడో పొద్దుగాల రమ్మని చెప్పినావు, ఇప్పుడు నువ్వు వచ్చేది, మేము పైసలు ఏమనుకున్నావేంది? రాగాక రాజే ఎకరంతో పొలం ఉన్నది, దుండు అంటే దున్నచ్చిన కొంచెం లేట్ అయింది రా, అత్తనే ఉంటే వచ్చిన ఇక్కడ నాకు వెళ్తే దున్ని రాపోయినవే, ఇవరకే నువ్వు వస్తావు 2 సార్లు నీళ్ళు పెట్టాం, మన అడుగు చెప్పరా? ఎవరు దున్నారా ముందుగాలు? ఇవ్వాలి దున్నాలని గమ్మత్ అడుగుతున్నావేందే, ముందుగా మా అన్న దున్ను, తర్వాత నా దున్ను. నా మొగడు ఎప్పుడు ఈళ్ళ పాటే వాడతాడు. తలపాండు వాళ్ళుగా మన దున్నుమంటే ఏంది మొదలు. మరి ఆయన దులుపు అన్నదే దులుపు ముందుగా. ఇట్లా ఇట్లా వెనక రివర్స్ రాని ఒడ్డు పడవాడు, ఇటు మొత్తానికి పట్టపోయా గిడ, ఇటు మీరేం చల్వ, ఇటు మీరేం చల్వ, ఇటు మీరే బాగున్నది. మంచిగా దుంతాడే మరి ఎప్పుడు సీనియర్ డ్రైవర్ కాదా మరి ఏం దుంతాండే? ఓ గిట్ట ఇటు 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 అంటే చూడండి తర్వాత అవి అయితే పోతానా స్వామి వాళ్ళకి ఎక్కువ నీ మాట వేసుకొస్తా. వేసుకో. మంచిగా రాసుకరా. ఏమైనా ఏమో మంచిగా గడ్డ కూర్చున్నావు, ఈ ఒడ్డు పెడితే తప్ప దా ఒడ్లు పడదావు. నాకు శాతం అయితే లేదు, పెట్టు నువ్వే. పనికొచ్చి పాటలు పిల్లలంటే నడుతాదే, వచ్చి చెయ్యాలి కానీ. మాటలు బాగానే వస్తానాయి, ఇదేమన్నా మా పొలమా? మీ పొలం కాబట్టి మీరే చేసుకోండి. అరే ఏంది గట్లన పడుతుంది? ఏంది అనకపోతే మరి మొదలు నువ్వు ఆ పొలంలోకి బయటికి రా. ఏంది స్రవంతి గట్లన పడుతుంది? మా పని అయిపోయినాక మీకు రావా? ఇద్దరు కలిసి చేసుకుంటే పని తొందర అవుతుంది. నువ్వు వచ్చి మా ఎత్తావు బావా. గీ పారం కూడా ఏం చేస్తుంది, ఒక్కరోజు చేసి 2 రోజులు వంటది, ఒక్కరోజు చేసి 2 రోజులు వంటది. ఏంటి నన్నే పారిపోడంటావే ఊరే పర్యదానా? ఒరయ్యా ఇక అయిపోయిందిరా, మనం కలిసినాం కానీ వాళ్ళు కలిసిన తట్లేరురా. నన్ను ఊరమందట చూసావా, నన్ను ఊరమందట ఊసింది మొక్కది. మీద వాడు ఎగవాడి కొట్టుకుతట్టున్నారు కదా. ఓ రజని అది ఆగే కొట్టాడకుర్రే. రాగేజరా ఆగు ఆగు. అది నన్ను ఉసిలు తినే మొక్కవద్దు అన్నది, అది నన్ను ఉసిలు తినే మొక్కవద్దు అన్నది. ఎట్లా మాట్లాడుతుందో ఇంటి కదా, నీ మాటలు పడిపోను, నీ నోరు పడిపోను. ఏంటిదే రాగే రాంగ మంచిగా కలిసి కాదు, ఇప్పుడేం రోగం పుట్టిందా మీకు? రాంగ మంచిగానే కలిసి ఉన్నావు, ఏం కలిసి మంచిగా కలిసి ఏదో మంది మానానికి మాట్లాడు తప్ప
ఏమరా అల్లుళ్ళు మా బిడ్డలు కాగానే కొట్టుకుంటారు. ఇప్పుడే మొదలే ఇవరకు ఎప్పుడు ఇట్లా లేదు. ఇదే పదిసారి, ఇక రోజు ఇదే పని, కొట్టుపో కొట్టుపో. వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్. ఎట్లుంది వీడియో? మంచిగా ఉంది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పూట ఒక గంట ఉంటుంది, దానికి ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్.